శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి కాలనీ పంచాయతీకి వెనకాలే 10 రోడ్లతోటి ప్రభుత్వం ఇచ్చినటువంటి కాలనీ ఇది. పేద ప్రజలకి సెంటు స్థలం చొప్పున 2 విడతలుగా ఇచ్చినటువంటి లక్ష్మీ జనార్దన స్వామి కాలనీ 1 మరియు 2. ఇప్పుడు ఆ కాలనీలోకి మనం వెళ్తున్నాం. వెళ్తూ ఉండగా రైట్ సైడ్ చూడండి చెత్త. అంటే ఆ కాలనీకి స్వాగతం ఈ చెత్త కుప్పలే. చూడండి, ఇప్పుడు అడ్డు రోడ్డు ఒకటి ఉంది. ఇది 7 వీధులకి ఉన్నటువంటి అడ్డు రోడ్డు. ఒకవైపు ఏమో నివాస గృహాలు ఉంటాయి, మరోవైపు ఏమో చెత్త డంపింగ్ యార్డ్ ఉంటుంది. చూడండి, ఓ పక్కన ఇళ్ళు ఉన్నాయి, మరో పక్కన చెత్త. చూడండి, ఇల్లు చూడండి, ఇక్కడ చెత్త చూడండి. పంచాయతీ వాళ్ళు వచ్చి మరి ఈ చెత్తని తీసుకెళ్ళడం అనేటువంటిది జరిగితే ఇలా చెత్త పేరుపోకుండా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలం అంతా కూడా ఒక మురికి కూపంలాగా, దోమలకి ఆవాస కేంద్రంగా, దోమల వృద్ధి కేంద్రంగా విరాజిల్లుతూ ఉంటుంది. దుర్వాసన వెదజల్లుతూ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ అనేది ఒకసారి ఆ ఏరియాకి ఎవరైనా అధికారులు చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, అంతంత చెత్త పెరిగిపోయి. అలా ముందుకు వెళ్తుంటే మనం ఎడం పక్కన అంతానేమో ఇళ్ళు కనిపిస్తూ ఉంటాయి. చక్కగా ఇల్లు కట్టుకుని అందరూ నివసిస్తూ చెత్త పంచాయతీ వాళ్ళు పట్టుకెళ్ళక తీసుకొచ్చి రోడ్డు పక్కన డంప్ చేస్తుంటారు. ఆ చెత్త అంతా క్లియర్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలంలో ఉన్నటువంటి ఆ మురికి కోపాన్ని వేస్ట్ మెటీరియల్ తోటి నింపితే కనుక అది ఏదైనా కార్యక్రమాలకు, అది పిల్లలు ఆడుకోవడానికైనా ఆ గ్రౌండ్లో పనిచేస్తుంది. నిరుపయోగంగా అయిపోయి ఒక మురికి గుంటలా తయారైపోయి కుళ్ళి నీళ్ళతోటి దోమలు వృద్ధి చెందుతూ దుర్వాసన వెదజల్లుతున్నటువంటి ఆ పరిస్థితిని మరి స్థానికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి అందరూ గమనించగలరు. ఇదే విషయాన్ని అధికారులకు మరి ఈ కాలనీ వాసులు ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేక ఎప్పుడు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. చూడండి, డ్రైన్ చూడండి, ఇది మెయిన్ డ్రైన్. తీసి ఎన్నాళ్ళు అయి ఉంటుందో చూడండి, చెత్తతోటి ఉంది. అడుగున సిల్ట్ కూడా పెరిగిపోయి చూడండి, ఆ డ్రైన్ లెవెల్ కూడా పెరిగిపోయింది. ఈ రకంగా ఉంటే మరి నీరు ఏ రకంగా ముందుకు కదులుతుంది? చూడండి ఎంత చెత్త కనిపిస్తుందో. మరి ఈ కాలనీకి చెత్త తీయడానికి పంచాయతీ వాళ్ళు మరి మనుషుల్ని పంపించడానికి ఎప్పుడు చేస్తున్నారో ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఈ డ్రైన్ చూడండి, ఏ డ్రైన్ చూసినా సరే డ్రైన్లన్నీ నిండిపోవటం, చెత్త పెరిగిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చూడండి, ఇక్కడ స్థానిక మహిళలు వాళ్ళ యొక్క గోడ విన్నవించుకుంటున్నారు. చూడండి, మాకు పంచాయతీ వాళ్ళు అసలా పట్టించుకోవట్లేదండి. ఇక్కడ కుళాయిలు అసలా రావట్లేదండి, నీళ్లు వాటర్ రావట్లేదు. పళ్ళాల్లో పట్టుకుంటున్నామండి, పళ్ళాల్లో చూపులు పట్టుకొని పోసుకుంటున్నామండి. అదేనాను మళ్ళీ మాకు ఎక్కడ తుక్కు అక్కడ వదిలేస్తున్నారండి. అసలే పట్టించుకోవట్లేదండి. మేము పంచాయతీకి వెళ్ళినా సరే వాళ్ళు ఎవరో రావట్లేదండి మా ఇంటికి. ఎన్నిసార్లు వెళ్ళినా కాలువలు తీసిన వాళ్ళు అసలు రావట్లేదండి. మరి అదేంటో అనేది మీరే చూసి మరి పంపించాలి. ఎన్నిసార్లు మేము రావాలండి, డ్రైనేజీలు తీర్తలేదండి. రోడ్డు మీద ఎక్కేస్తుంది నీరండి. అగోండి పొద్దున మేము తీసాం, కావాలంటే అక్కడ చూడండి కాలువలో రండి. మరి ఇవన్నీ మరి కొద్దిగా ఆలోచించి మీరు పంచాయతీ వాళ్ళని పంపితే కొద్దిగా. ఎప్పుడన్నా పంచాయతీకి 10 మంది కలిపి వెళ్ళారమ్మా? వెళ్ళామండి. నీళ్ళ గురించి కూడా చెప్పామండి సార్కి. మరి ఏం చెప్తున్నారమ్మా? చాలా సార్లు అంటున్నా తప్పండి, ఎవరు పంపట్లేదండి. ఇంటి పనులు కట్టించుకుంటున్నారు, అన్ని కట్టించుకుంటున్నారు. ఈదుకోలే కూడా లేదండి మాకు. ఈదుకోలే వేయమని అడిగామండి, వేస్తామని చెప్పారు కానీ ఒక్కరు రాలేదండి. ఎందుకంటే దేనికండి ప్రభుత్వం, ఎందుకండి దేనికి కుక్కుకు రావాలి కదండి, కాలువ తుడితేకి రావాలి కదా. ఏది లేదు, వాటర్ రావట్లేదు. నీళ్ళు ఎన్ని రోజులు పడతామండి, యాసీకాలం నీళ్ళు కావాలి. ఇంటి పనులు కట్టమని అడుగుతున్నారమ్మా? ఇవన్నీ కట్టమన్నారు కానీ దేనికి రావట్లేదు. దేనికండి ఇది, ఎందుకండి ఇది? మీరు వెళ్ళి అడిగితే చేస్తామంటున్నారు. వెళ్తుంటేనేమో 10 మంది వెళ్తున్నాం అనుకోండి, వస్తున్నారు వెళ్ళండి అంటున్నారు. దాని మళ్ళీ రావట్లేదు, ఏది లేదంటారు. ఇలాగైతే ఎలాగమ్మా మరి? కుళాయిల గురించి అయితే మాకు నీళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం. మురికెత్తిపోయి పురుగులు వచ్చేసి పైకి ఎక్కేస్తున్నాయి. ఫస్ట్ పైప్ లైన్ పోయినాయండి, పైప్ లైన్లకి నీళ్లు రావట్లేదండి మాకు. అది మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారండి. అది ఎన్నిసార్లు మేము చెప్తామండి, ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తానికి వస్తామని చెప్పండి. ఇంట్లో పనులు వదిలేసుకొని కుళాయిలు టయాలు మేము ఎన్నిసార్లు రావాలండి? మా బాధలు అసలు ఎవరు అర్థం చేసుకుంటాం కదండి. అదండి మరి ఏదో ఆలోచించి పైప్ లైన్
వేయించండి, లేదంటే ఈది కుళాయిలు వేస్తే ఈదికి కుళాయినే ఎంత మాకు కుళాయిలు రాపోయినప్పుడు ఈది కుళాయిలు పట్టుకుంటామండి. మాకు నీళ్ళకి ఎంత ఇబ్బంది అండి. ఏమక్కర్లేదండి, కుళాయి వచ్చినప్పుడు ఒకసారి మీరు రండి, ఆఫీసర్ లో మీరు వచ్చి చూడండి మా బాధ ఏంటనేది మీకు తెలుస్తుంది. అది లేదంటే మీకు తెలియదు కదండి, మేము అంటున్నాం ఏదో అనుకుంటారు అంతే. తుక్కు కూడా చూడండి, కాలంలో ఒకసారి చూడండి, ఎక్కడ కూడా పంచాయతీ తుక్కు తెట్లేదండి మీరు. అయ్యే మేము అక్కడ రోడ్డు మీదకి వెళ్ళి పోసుకుంటామండి తుక్కు. ఎన్నిసార్లు తుక్కుకి ట్యాంక్ ఎట్టమని చెప్పినా మీరు ఎట్టారు కాదండి. అదండి ఇవ్వండి తుక్కు ఎక్కడ పడితే అక్కడ పోసేసి మేము అంటించుకోవాల్సి వస్తుంది. ఎందుకండి పంచాయతీలు ఉండి ఎందుకండి మాకు ఏంటి కుళాయి పనులు కట్టాలని నిలబెట్టి కట్టించుకుంటున్నారు, ఇంటి పనులు కట్టాలని నిలబెట్టి కట్టించుకున్నారు. అన్నింటికి పనులే మాకు. రోడ్లు అంటున్నారు, రోడ్లు పనులు కట్టించుకున్నారు. దేనికండి మరి పనులు చేయాలి కదండి మాకు పనులు. పబ్లిక్ కుళాయి లేదు, అదండి ఏ కుళాయి లేదు. విన్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క ఆవేదన ఎలా ఉందో చూడండి. చెత్త తీసుకెళ్ళడానికి పంచాయతీ వెహికల్స్ రావు, డ్రైన్లోంచి పొడికలు తీయడానికి వాళ్ళు ఎప్పుడు మనుషులు పంపిస్తారో మరి పంచాయతీ వాళ్ళకి మరి వాళ్ళకైనా గుర్తుంటుందో లేదో తెలియని పరిస్థితి. కుళాయి నీళ్ళు అయితే అసలు సరిగా రావట్లేదు, వచ్చినా కూడా మురుగునీళ్ళు కూడా వస్తున్నాయి కొన్ని వీధుల్లోకి అనేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సమస్యలన్నీ కూడా అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఈ కాలనీ వాసుల తరఫున మరి విన్నవించుకుంటున్నాం అధికారులకి. ఇక్కడ చూడండి, ఆయుష్మాన్ భారత్ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈ కాలనీకి సంబంధించినటువంటి కామన్ సైట్. చూడండి ఇక్కడ చెత్త చూడండి ఎంత పెరిగిపోయిందో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనేటువంటి స్లోగన్ తీసుకుని దేశమంతా కూడా శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర అని చెప్పి వారు కూడా పిలుపునిచ్చి ఆ దిశగా అధికారులను పనిచేయమని చెప్తున్నారు. వారంలో ఒకసారి ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలు కూడా చేయమని చెప్తున్నారు. మరి పంచాయతీ వాళ్ళు పన్నులు వసూలు చేసి ఆ డబ్బులతోటి మరి ప్రజలకి సేవలు అందించాల్సింది పోయి ఆ డబ్బులన్నీ కూడా దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఈ రకంగా ఇబ్బంది పడుతుంటే మరి ఉన్నతాధికారులు ధవళేశ్వరం గ్రామం మీద దృష్టి పెట్టి గ్రామంలో నెలకొన్నటువంటి ఈ అపారిశుధ్య పరిస్థితులను తొలగించి ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం.